నమస్తే అండి. నేను మీ సౌజన్య. వీగన్ వంటలకి స్వాగతం. ఈరోజు నోట్లో వెన్నలా కరిగిపోయి చిన్న పెద్ద అందరూ తేలికగా తినగలిగే వంకాయ ముద్దకూరని ఎలా వండాలో చూసేద్దాం. చాలా తేలికగా 2 నిమిషాల్లో అయిపోయే ఈ కూర రుచిలో కూడా అద్భుతంగా ఉంటుంది. దీనికోసం ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు వేసుకోండి. తరువాత వంకాయల్ని ఇలా ముక్కలుగా తరుగుకోండి. ఇక్కడ వంకాయ సైజుతో సంబంధం లేదండి, ఉడికి ముద్దగా అయిపోతుంది కనుక ఎలాగైనా తరుక్కోండి. అలాగని తరగకుండా అలాగే వేసేయకండి. వంకాయలన్నింటినీ ఇలా తరిగి పెట్టుకోండి. అలాగే బంగాళదుంప కూడా ఇలా తరిగి పెట్టుకోండి. ఇక్కడ నేను 2 కలిపి ఒక పావు కేజీ తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్లో తరిగిన వంకాయ ముక్కల్ని నీళ్లు లేకుండా వేసుకోండి. అలాగే బంగాళదుంప ముక్కల్ని కూడా నీళ్లు లేకుండా వేసుకోండి. ఇప్పుడు ఇందులో 1.5 గ్లాసుల నీళ్లు పోయండి. తరువాత ఉప్పు పసుపు వేసి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. కుక్కర్ చల్లారేలోపు ఒక కడాయిలో 5 స్పూన్ల ఆయిల్ వేసి కాగాక 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా తరిగి వేసుకోండి. వాటిని కలిపి మూత పెట్టి మెత్తగా మగ్గనివ్వండి. ఈ టమాటాలు మగ్గడానికి ఒక 10 నిమిషాల సమయం పడుతుంది. లో ఫ్లేమ్లో నెమ్మదిగా మగ్గించుకోండి, అప్పుడే బాగుంటుంది. టమాటో పూర్తిగా మగ్గాక ఉడికించిన వంకాయ బంగాళదుంప ముక్కల్ని నీరు లేకుండా వడకట్టి టమాటో గుజ్జులో వేసి కలపండి. ఈ కూర నీలం వంకాయలతో కంటే తెల్ల వంకాయలతో రుచి ఇంకా అమోఘంగా ఉంటుంది. నేను ఇక్కడ ముక్కల్ని ఇలా బీట్ చేస్తూ ముద్దగా చేస్తున్నాను, క్రీమీ కన్సిస్టెన్సీ కోసం. మీకు వద్దు అనుకుంటే ఈ ప్రాసెస్ స్కిప్ చేయండి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 6 స్పూన్ల కూరపొడి వేసి కలపండి. ఈ కూరపొడి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు వేగనివ్వండి. లాస్ట్గా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, వంకాయ ముద్దకూర రెడీ అయిపోయింది. నిజంగా చాలా ఈజీ అండ్ నోట్లో వెన్నలా కరిగిపోతుంది. ట్రై చేసి మీరే చూడండి. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం వీగన్ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్.